దేవుడు ఉన్నాడు, దేవుడు మనం నడిపిస్తున్నాడు, ఆయన ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మను మనం కాపాడుకుంటూ ఉండడానికి మనం మందిరానికి వస్తున్నాం. ఆయన ఆత్మను కాపాడాలి మన జీవితాంతం. ఎందుకు భూమి పెట్టాడు, ఈ భూమిని సృష్టించాడు, కలుగట్టే కలిగింది. ఈ భూమి మీద మార్పులు ఉన్నారు, అనేక రకాలైన ప్రకృతి అంతా కూడా కలిగి ఉన్నది. అయినప్పటికీ మానవులనే ప్రత్యేకంగా చేసి ఎందుకు ఈ భూమి మీద సరి చేసుకుంది. వీళ్ళు పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, తిరగబడుతున్నారు. అయ్యా ఇజ్రాయేలుకే నా మీద తిరగబడుతున్నారు, నువ్వు వెళ్ళు అక్కడికి అని ఈ విధంగా ఉన్నారు. నువ్వు భయపడకు అని ఇనినను వెనకపోయినాను చెప్పే, ఇనినను వెనకపోయినాను చెప్పే. అది ఇనినను వెనకపోయినాను చెప్పాక అది తిరగబడుతున్న వాళ్ళని అది ఎవరు నేను చూసుకుంటాను. ఆయన చూసుకుంటాడు. మనం ధైర్యంగా ఉన్నాం, మనం నిలబడగలిగాము. మనం నిలబడలేకపోవడానికి కారణం ఏంటో మనం చూస్తామా? అయితే మనం గుర్తించదు అక్కడ దేవుని. నిలబడలేకపోతే ఆ ధైర్యం మనలో లేకపోతే దేవుని కరెక్ట్గా మనం నమ్మి మరి ఆయన సన్నిధిలో మనం నడిపించినట్లయితే, ఆయన వెంబడించినట్లయితే, అటువంటి మూర్ఖుల దగ్గరికి మనం పంపిస్తుంటే మనం ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యమే ఇజ్రాయేలులో వాళ్ళు తిరగబోయే వాళ్ళు ఉన్నారు. మా మీద ఇప్పుడు కూడా తిరగబడుతున్నారు. అది ఇజ్రాయేలుగా వాళ్ళు తిరగబడుతున్నారు. ఇజ్రాయేల్లో ఇటువంటి తేడా, ఇజ్రాయేల్లో ఇటువంటి తేడా. ఇంకా దేశం ఫిలిస్తీన్లు వాళ్ళ మీద తిరిగినప్పుడు ఇజ్రాయేల్ని కాపాడవాడు. ఇజ్రాయేల్ కాపాడవాడు పూర్వకుడు నిద్రపోడు, ఆయన పూర్వకుడు నిద్రపోడు. వీళ్ళు తిరగబడుతున్నారు కదా, వీళ్ళు కూడా తిరగబడుతున్నారు. వీళ్ళు శిక్షించాడా? వీళ్ళు శిక్షించడం, మన కూడా శిక్షించడం, మనం తప్పు చేసినా శిక్షించడం. మన శత్రువులకి మనకి ఎవరైతే శత్రువులు ఉండాలో వాళ్ళకి అప్పు చేస్తారు. అవి మనం అర్థం కాదు. ఎందుకు మనకు శత్రువులు అయ్యేవో, వీళ్ళంతా శత్రువులు అవ్వడానికి కారణం ఏంటి, వీళ్ళు మన మీద రావడం ఏంటి, మనం ఏం చేసాం అని మనం ఆలోచన చేస్తాం. ఆ విధంగా శత్రువులు తొలగించాడు దేవుడు. ఆయన మానవకాని కోసమే ఆయన ప్రయత్నం చేసేది, పూర్వకులు నిద్రపోకుండా ఉండేది. ఆయన మన మనసులో మారడానికి, మనం సరిగ్గా నిలబెట్టడానికి, మన వంటలు సరి చేయడానికి, మన మనసుని చిన్నగా నిలిపి ఆయన వైపు తిప్పుకోవడానికే ఆయన ప్రయత్నం, ఆయన పోరాటం. సాధారణ పోరాటం ఏంటి? మనం పడగొట్టాలి, మరి మన మనసును చెడగొట్టాలి, మన హృదయాన్ని చెడగొట్టాలి, మన దేవుడు ఆలయం అని చెబుతున్న ఆ హృదయాన్ని చెడగొట్టాలి. అది ఎప్పుడైతే దాని మాట విని దానికి లోపడి దాన్ని అమరించామో ఆ ఆలయం పోడుద్ది. నా ఆలయం నువ్వు పోడ చేస్తే నిన్ను నేను పోడ చేస్తాను. నిన్ను నేను పోడ చేస్తానంటే ఏమవుతుంది? కుటుంబం అంతా నువ్వు పోడ ఏమనుకో, ఒక ఎస్పీడీ చేస్తున్నావు, నువ్వు నడుస్తున్నావు, నువ్వు నైటింగ్ చేస్తున్నావు, నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నావు. నడిపించినప్పుడు నీ హృదయం పోడైంది. పాడైనప్పుడు నీ కుటుంబంతో కూడా అయిపోతుంది. మొత్తం సంఘం పాత్ర గారు ఏ విధంగా ఆ పైన హృదయం పాడు చేసుకుని మాట్లాడుకుంటానుకో సంఘం కూడా అయింది. అట్లాగే సైన్యం కూడా అయిపోతుంది. సైన్యం కూడా అట్లాగే పాడైపోతుంది. అన్నీ కూడా ఎప్పుడు చేతుల్లోనే ఉంటుంది. దాన్ని దైవత్వాన్ని కనిపెట్టుకొని ఎందుకు అంత జాగ్రత్తగా ఇన్ని విధాలుగా నడిపించేది. ఒక పాత్రగా వెళ్ళాలంటే డైరెక్ట్గా పాత్రగా వెళ్ళలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద భక్తుల్లో నుంచి వాళ్ళలో నుంచి వీళ్ళ వినయం చూసి, వీళ్ళ విజేతను చూసి, వీళ్ళలో ఉన్న సాత్వికాన్ని చూసి, ఈ గౌరవత్వాన్ని చూసి, ఇవన్నీ చూసే నీకు బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చినాక నువ్వు సేవకు వెళ్ళాలంటే నీకు ఏం చేస్తాను? అభిషేకం ఇవ్వాలి. అభిషేకం ఇవ్వాలంటే దీనికి అరుకులుగా కాదా అనేది కూడా చూస్తాడు. నీలో ఉన్న దైవత్వాన్ని చూస్తాడు. నువ్వు చూసింది ఏంటి? నువ్వు దైవత్వాన్ని నువ్వు గుర్తింటేనే, దైవత్వం నీ హృదయంలో ఉంటేనే, అది నువ్వు బలపరుచుకుంటేనే, ఆ దైవత్వం కలిగిన మాటలు నీ నోట్లో నుంచి వినయం కలిగి వస్తేనే అప్పుడు నీకు అభిషేకం దొరుకుతాయి. లేకపోతే నరపుట్టుగా సరిగ్గా అంటే ఆ మాటలో అదంతా ఉన్నాను, అదంతా ఆ మాటల ప్రకారం మనం ఆయన లోపడాలి. ఆయన సన్నిధి గర్వాన్ని రోజు రాగమండి, తొందరపడతామండి అనుకుంటామా? మారుమనసు రోజు ఉంది, రోజు మారుమనసు సందర్శించే. ఎందుకంటే బయట చేస్తున్నావు, లోకంలో కలుపుతున్నావు, లోకంలో అనేక ప్రాంతాల్లో తిరుగుతున్నావు.
అక్కడ దుమ్ము నీ కాలు అంతటా పోదు. అది అది చెడు ఆలోచన, ఆ లోకానుసారం నీకు అందుతుంది. అందుకనే మనం ప్రార్థన చేసుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని నైట్లు మరి కొడుకునేటప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని కొడుకున్నట్లయితే ప్రశాంతంగా ఏరుకునే ఆరోగ్యకరమైన మెరుపు నీకు వస్తుంది. అప్పుడే ఆ మెరుపుతో నేను దేవుడి సన్నిధిలో నిలవగలుగుతాం. దేవుడు సన్నిధి అంటే మన సన్నిధికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంది. మనం నేర్చుకునే ఆ ఉద్యోగం మనలో కలిగి ఉంటే, ఆసక్తి మనలో ఉంటే అది దైవత్వాన్ని గుర్తు చేస్తుంది. ఆయన దేవుని గుర్తు చేస్తుంది. దేవుని కుమారుడే గుర్తించిన వాళ్ళు ఎవరుంది? దేవుని కుమారుడు ఈయన పరిశుద్ధ మానవుడు. ఆయన అంటున్నాడు, ఆయన నోటితో అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులు కండి అంటున్నాడు. మరి పరిశుద్ధులు కావాలి అంటే ఆయన పోలి నడవాలా, ఆయన మాటలు వినాలా, ఆయన మాటలకు లోపడాలా, ఆయన్ని వెంబడించాలా. ఆయన వెంబడిస్తే నేను తండ్రిని పోలి నడుస్తున్నా, నన్ను తెలుసుకోండి నా తండ్రి ఏం చేస్తాడో అన్ని కూడా మీకు తెలుస్తాడు అంటారు. ఈయనే అన్నది అనుకుంటే మానవుడు, ఈయన పరలోకం నుంచి వచ్చాడు, ఒక దైవ భక్తుడిగా వచ్చాడు. ఈయన ఏమంటాడు, మారి రోషం కలిగి పౌరుషం కలిగి పౌరుగా మారి ఈయన ఏమంటాడు, నా మట్టునే బతికితే గెలిస్తే చనిపోతే నాకు లాభం, నాకు లేదు అని చెప్పుకోవాలి. అంత రోషం కలిగిన మాట మాట్లాడగలిగాడంటే ఆయన నేను క్రీస్తుని కోరి నడుస్తున్నా, నన్ను కోరి జీవితాలు. ఆ మాటలు మనం అనగలగాలంటే మన ఎంత దైవత్వానికి వెళ్ళిపెట్టాలి, ఎంత ఆయనకు దగ్గర అవ్వాలి, ఎంత ఆ మాటల వల్ల సార్వత్యాన్ని మనం తీసుకోవాలి, ఎంత విశ్వాసాన్ని బట్టి మనం నిలకడ కలిగి ఉండాలి. నెట్వర్క్ తోడు శాఖను నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. మనం చేయని దేవుడు సన్నిధికి వచ్చి మరి ఇక్కడికి వచ్చి మనం ఏదో ఆలోచన చేసేటప్పుడు నిద్రపోతే అక్కడ కుదరదు. నిద్రపోతే ఏముంది, ఈ ఆలోచన ఏముంటుంది ఇక్కడ, దాని దైవం ఉంది ఇక్కడ, అందులో మీరు ఆ పవర్ రాదు ఇక్కడ. ఇక ఎక్కడికి వెళ్ళాలి మీకు చాలా తెలుసు. సన్నిధిలో మాట్లాడుతున్నాము. నిద్ర అనేది మనకు దైవ సన్నిధిలో పెట్టినప్పుడు మనం చదవాలి. మరి దేవుడి సన్నిధిలో మనం ఎలక్ట్గా ఉండాలి, చురుగ్గా కలిగి ఉండాలి, ఆత్మానుసారంగా ఉండాలి, పరిశుద్ధులు అనడానికి పోరాటంలో ఉండాలి. ఆయన పరిశుద్ధులు మీరు కూడా పరిశుద్ధులు సంగీతం. ఆ పరిశుద్ధత మన వల్ల ఏంటంటే మనం ఒక పోరాటం జరిగిన వాళ్ళగా, ఒక ఉద్యోగం మనలో కలిగేటట్టుగా, ఒక మంట రేగేటట్టుగా మనం ఉండాలి. పక్కాలు మంటను మండించేటట్టుగా, పక్కాలు కూడా మన మీద పోటీ పడేటట్టుగా. వాళ్ళు పోటీ పడాలంటే నీలో ఉద్యోగం, ఆత్మ, పరిశుద్ధాత్మ మంట మండినా కూడా ఆ మంటను పక్కాలు చూసి మళ్ళీ రగులుకునేటట్లుగా మనం ఉండాలి. ఒకవేళ వచ్చి నిలబడిపోయా ఉంటుంది, ఎవరు పోతారుగా పక్కన నిలబడితే పక్కన నిలబడిపోతారు. ఇక నిలబడిపోతే ఇచ్చాడు, ఈ బిజీగా వీళ్ళు మాట్లాడుకుంటా వీళ్ళంతా మరి ఈ విధంగా మాట్లాడాలి. అది ఎందుకంటే నేనైతే చెప్పేస్తానండి, ముందు అక్కడ చెప్పేయాలి. దేవుని సన్నిధి ఏం చేస్తే అంత జాగ్రత్తగా మనం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పథకం నుండి ఇంకా ఉండేసి ఖరాబ్. అంతేగాని దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులు కండి అన్నాడు. ఎట్లా ఉన్నాం పరిశుద్ధులు? ఎవరికి వచ్చినా ఎవరికి అరువులు పరిశుద్ధులు మెరుపు కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి, పొట్టుదల కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఇవన్నింటినీ కూడా వీటిలో ఏది లేకపోయినా మనం అక్కడ తగ్గిపోతాం, కుంగిపోతాం, లాగిపోతాం. లాగేస్తే శాతం బయటకి లాగిపడాలంటే నేను లాగేసిందనుకో, ఒక కుటుంబం ఒక్కరి ప్రార్థన పొందుంటే ఆ ప్రార్థన పొందుని శాతం లాగిందంటే కుటుంబం మీద సమస్యలు వచ్చేస్తాం, వెలుగుతో వస్తాం. ఇక అన్నీ కూడా మనం చాలా ఎలక్ట్గా మనకు అయిపోతాం. మనం ఎందుకు కాకుండా మనం ఏం చేస్తానికి వచ్చాం, పర్వతం చేస్తాక వచ్చింది. మనం ఈ సమయంలో ఏం చేయాలంటే దేవుని కోసం పోరాడాలి,
అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరులు మీ కోసం ప్రార్థన చేశారయ్యా, మీ పిల్లల కోసం మీరు చేసి ప్రార్థన. మీరు ఉన్నారా? మీ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్నో ప్రాంతాల్లో ఉన్నారు, ఎంతో దూరంగా ఉన్నారు, వాళ్ళు ఎక్కడో చదువుతున్నారు, జాబులు చేస్తున్నారు, ఆ కోసం ఇక్కడ మోకరి ఇక్కడ మోకరించి ప్రార్థన చేయండి. అటువంటి ఆసక్తి నీలో ఉందా? అయితే నీ పిల్లలు ప్రార్థన చేయి. వాళ్ళు మారేదా అనేది కాదు, కానీ మారకుండా మాట్లాడించి అది నేను చూసుకుంటా నడపగా సరిగ్గా నిలబడి అంటే సరిగ్గా నిలబడేదానికి అర్థం ఏంటంటే మనం ఎలాంటి పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారు. మనం చేసే పని ఏంటి? ఇంకా వ్యవసాయం చేస్తావా, నాగలు చేస్తావా, లేకపోతే ఏమైనా చేస్తావా? మేము ఏ పనులు చేస్తాము. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ప్రార్థన లేదు. దేవుడు సన్నిధిలో మనం ఉన్నామని గుర్తించు, దైవత్వాన్ని గుర్తించు. ఆయన దేవుడు, రోషం కలిగిన దేవుడు, ఆయన ప్రవక్త. ఈ విధంగా ప్రవక్తలు ఏ విధంగా మారారో వాళ్ళని తెలుసుకో. అలా తెలుసుకుని అలా పోలి మనం నడిస్తే మనం పర్వకాలు చేస్తాం, ఈ భూమి మీద సంతోషంగా ఉంటాం. మన పిల్లలు, కుటుంబం అంతా కూడా ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఆత్మాంతరంగా విస్తరింపబడతారు. అదేవిధంగా సంఘం కూడా విస్తరింపబడతారు. మనం అటువంటి కాపుదల, దేవుని కాపుదల మనం ఉంటాం. మన కాపుదల్లో ఉంటేనే మన పిల్లలు కాపుదల్లో ఉంటారు. మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం, అక్కడ మీకు అక్కడ పని చేయాలి. ఏది చేసిన పనేదండి ఆయనలో గుర్తించండి, ఆయన దైవత్వాన్ని తీసుకోండి. ఆయన ఎన్ని దెబ్బలు పెట్టుకోగలిగాడు. పౌరులు కూడా అంటే కొత్త నిబంధనలో పౌరులు, పాత నిబంధనలో యోగు, వీళ్ళందరూ ఎన్ని శ్రమలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా వదల విశ్వాసం పట్ల నిలబడలేదు. విశ్వాసాన్ని కాపాడుకోలేదు. ఆత్మానుసారంగా బలం పొందుతున్నారు. బలం పొందుతున్నారు కనుక ఎక్కడ ఏ ప్రాంతానికి కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే కొద్దిగా లోతుగా వెళ్ళగానే, కొద్దిగా ప్రార్థన చేయగానే పాపాలు ఒక పక్కన కలగజేస్తాం. అందరికీ కలగజేస్తాం. నీకు లేదు, నాకు లేదు, ఎవరికే ఉంటుంది. కలగజేసిందంటే మనం ఏమనుకోవాలి? ఇదేదో మనం ఏదో చేసాం తప్పు అనుకోవాలా? మనం తప్పు చేసాం కనుక ఇది ఏ విధంగా ఉందనుకోవాలా? మన ఆత్మను సరి చేసుకోవాలి. మనం తీసుకున్న తీర్మానంలో ఉన్నామనే దాన్ని మనం చూసుకోవాలి. పౌరు భక్తుడు చేసిన పని అయితే ఆయన తీసుకున్న తీర్మానం సముద్రంలో ఓడపదైందేంటి, బద్దలైపోతే ఓడ నేను ఇదేంటి ఇక్కడ ఉన్నాయండి, ఈ నీలమనం ఏంటి అనుకోలేని ఆ శ్రమ ఎందుకు వచ్చింది? నేనేమైనా చేశానా? నా తీర్మానంలో ఏమైనా తప్పుందా? నేను నడిచిన నడవడికలో తప్పుందా? నేను మాట్లాడే మాటలో తప్పుందా? ఇవన్నీ వెనకటికి చూసుకుని ఒప్పుకొని పాపాలు కొట్టుకొని ప్రార్థన పడి ఇవన్నీ ప్రార్థన చేసుకుని ఉపయోగం సరి చేసుకుంటే అక్కడ నుంచి విడుదల నీతి మంతులతో ఆపదలు అనేకములు ఇంకొకటి నీతిగా నడిచాడు. అందుకని ఆపదలు అనేకం ఉంటాయి. అనేకం మనం నీతిగా ఉన్నాం, దేవుడు చదివిపోతున్నాం, దేవుడిని తెలుసుకోవడానికి పోరాడుతున్నాం, ఆ శక్తిని మనం చూపిస్తున్నాం. ఆ ఆసక్తిని మనం కాపాడుకోవడానికి, అది ఆగిపోకుండా ఉండడానికి గాను మన దేవుడు చదివిపోతున్నాం. ఆగిపోకుండా నువ్వు కాపాడుకుంటావా? మనకు సాధనం అది నీ అంశం అసలు తెలిసినా మరి నీకే వెళుతుంది. అది వెళుతుందనంటే నీలో నుంచి మార్పు, ఆ మార్పు పోవటం. అది పోవాలని అంటే ఎలా దగ్గర ప్రార్థించాలి, ఎలా దగ్గరగా ప్రార్థన. నేను మీరు అర్థం చేస్తారు, ఎలా దగ్గర ప్రార్థన చేస్తాను. నేను పని చేస్తున్నావా? నేను ఎలాగంటే పని చేస్తే ప్రార్థన చేయగా, పని చేస్తాక ప్రార్థన చేసుకోవచ్చు. వంటంటే ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు మనసులో ఉంటాడు, హృదయంలో ఉన్నారు. ఆ మనసులో అది ఆగిపోకుండా చూసుకోవచ్చు. కాపాడాలు కూడా వస్తాయి. అది ఏపు చేయగలిగారంటే అంత సూర్యుడు వేదంతో అర్థం చేసి ఆ గృహంలో పాపాన్ని ఎలా దాని వల్ల చాలా కొట్టుమిట్లాగే భూమి మీద కొట్టుమిట్లాగే అక్కడికి వెళ్ళింది దేవుడి దేవుడు. అక్కడికి వెళ్ళినప్పుడు సాధన ఎక్కడి నుంచి వస్తున్నానని అడిగితే భూమి మీద నేను అడుగు తిరిగి సంచారం చేసి నీ దగ్గరికి వచ్చానని చెప్తాను. ఎందుకు? అక్కడ ఎవరి కోసమే ఆయన ప్రయత్నం ఉంటారు. ఎందుకంటే నీతి మంత్రుడు ఎవరు నీతిని కాపాడుకుంటున్నాడు, ఆత్మను ఆగిపోకుండా కాపాడుకుంటున్నాడు, ప్రతి నిమిషం ప్రార్థన చేస్తున్నాడు, పిల్లల ముఖ్యాలు తప్పులు చేసే బలిలో పెడుతున్నాడు, ఆయన కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు.
ఆమెతో మీ దొరకకుండా ఆయన చుట్టూ ఆయన గృహంలోకి దొరకకుండా ఎక్కడికక్కడ ఆయన భక్తుల మీద కూడా రానిది. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న పర్మిషన్. ఆ పర్మిషన్ ఎప్పుడైతే అక్కడ నేను విడుదల తెచ్చుకున్నదో నువ్వు కనుక కలిసి నేను చూసేస్తాడు దేవుడు అంటున్నాడు అంటాను తర్వాత. అయితే కలిసి తీర్చాడు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఖరీదీలు ఇటు శబాయిలో పక్కన ఖరీదీలో పక్కన వీళ్ళందరూ దోచుకునేవాళ్ళే. వీళ్ళందరూ అంతకుముందు ఉంటారు. ఈ సమయం నుంచి అక్కడ పర్మిషన్ సాకా తీసుకున్నప్పటి నుంచి వచ్చి పడిపోయి దోచుకున్నారు. పొట్టులు, ఎద్దులు, ఓడలు, ఒంటలు అన్నింటినీ కూడా గొర్రెలు, మందలు అన్నింటినీ కూడా దోచుకుపోయి మనుషులు దాన్ని చేశారు. అన్ని దెబ్బలు పోయినప్పటికీ కూడా ఏం చెప్పారు? కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, మీ కుమార్తెలు చనిపోయారు, అంతగా గోడకు చనిపోయారు అక్కడ అని చెప్తే దిగ్గుని లేచాడు, జుట్టు పెట్టుకున్నాడు, బట్టలు చెప్పుకున్నాడు. అది ఒక ప్రాంతం ఇచ్చేస్తున్నాడు. అది చూస్తుంది. అది ఇక చూసేస్తున్నాడు. నేను తెలిసినట్టే అనుకుంటాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్న శుద్ధి కలుగునగాక అన్నాడు. ఇంకా దానివల్ల అక్కడికి వెళ్ళి పరివేషం చేస్తున్నా దానివల్ల కాలం, ఇక్కడ భూమి మీద ఉన్నంత కాలం దానివల్ల కాలం. అది ప్రార్థన అంటే. ఆ విధంగా ప్రార్థన కోసం మనం కావాలి. అటువంటి ప్రార్థన మనలో ఉండాలి. అది మన కుటుంబం మీద ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ నువ్వు తీసుకోవాలి. దేవుడు నేను ఉదయకాల సమయంలో వెలుగుతా, నేను వేరుతూనే వెలుగుతా, నేను ప్రార్థన చేస్తా, కుటుంబం చుట్టూ కలిసి చేస్తా అనే తీర్మానం తీసుకుంటాం. ఆ తీర్మానం ఎప్పుడైతే మనం తీసుకున్నామో, ఆ కలిసి మనం ఎప్పుడైతే వేసామో ఒక భక్తిలో ఒక దైవజ్ఞం కలిగి మనం ఉంటాం. అది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనం మనసును కాపాడుకుంటాం, హృదయాన్ని కాపాడుకుంటాం. దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన ప్రసన్నత మనకు తోడుగా ఉంటుంది కనుక దేవుడు ఆశీర్వాదాలతో మనం ఎంతబడి ఉండాలి. అది ఆరిపోకుండా చూసుకోవడానికే ఈ కూలికి ప్రతిరోజు పెట్టేది. ఈ కూలికి దీంట్లో ఏ విధంగా ఏం నేర్చుకునేది లేదు. సొలొమోను వాళ్ళు ఇవన్నీ సామెతలు రాశారు. 31 సామెతలు రాసేసాడు. రాసిచ్చడానికి ఆయనకి ఎంతమంది అనుభవం, ఆయన జ్ఞానం ఏంటది? ఆ జ్ఞానం పోయిందనుకుంటున్నారా? ఆయన ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ జ్ఞానం అది అనుభవం కింద మారింది. అనుభవం మీద రాశాడు. అనుభవంతో రాసి ఆయన భూమి మీద సూర్యుని కింద మానవుల పడుతున్న పోట్లన్నీ కూడా వ్యర్థం. ఆయనకి ఆ అనుభవంతోనే జరుగుతుంది. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో మాట్లాడాడు. ఎంతో మంది రాజులను, ఎంతో మంది సైనికులను నడిపించాడు. ఆ జ్ఞానంతో పరిపాలన చేశాడు. ఆయన పరిపాలన చేశాడు కనుక అంతకాలం పరిపాలన చేశాడు. చేసిన తర్వాత పడిపోయినాక ఏమైంది? ఆలయం ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సహించినప్పుడు దేశం కూడా ఏంటంటే దేశం ఏమైతే 2 ముక్కలు అయిపోయింది. సొలొమోను రాజు పరిపాలనలోనే ఇశ్రాయేలు సామ్రాజ్యం, యూదా సామ్రాజ్యం విడిపోవడానికి కారణమే తెలంగాణ, ఆంధ్ర విడిపోయి పరిపాలనలో తేడా పెట్టి ఇవన్నీ విడిపోతుంది. పరిపాలనలు సరిగ్గా ఏర్పడుతుంది. కుటుంబంలో వెళ్ళిపోతాయి. కుటుంబం ఎందుకు పరిపాలన మాట్లాడటం తేడా, మరి దాన్ని అర్థం చేసుకోవడం తేడా, ఇవన్నీ కూడా ఇవి వచ్చినప్పుడే కుటుంబం మొదలుకొని, సంఘాలు మొదలుకొని, మరి రాష్ట్రాలు మొదలుకొని మొత్తం పడ్డైపోతుంది. ఆ పరిపాలన కార్యక్రమం ఇశ్రాయేలు దాని మీద తిరగబడుతున్నాయా? ఏదైనా మనకి ఎందుకు చెప్పు? దేవుడు ఉన్నాడని చెప్పు, ఆయన ప్రవక్త భక్తాలే చెప్పు, మరి ఇవన్నీ కూడా ప్రకటించు. వాళ్ళు వినినా వినకపోయినా చెప్పారు. చెప్పాను. అది ఏ విధంగా ఉన్నారో కూడా ఆయన చెప్పి పంపుతున్నారు. ఏ విధంగా ఉన్నారంటే ఇట్లున్నారు, పనికి మళ్ళీ వాళ్ళు ఉన్నారు. బెమ్మల చెట్లు, ముళ్ళ చుట్టలు, చేళ్ళు ఆ విధంగా ఉన్నారు. బెమ్మల చెట్లు చూశాక అందరూ అంతే. బెమ్మల చెట్లు ఉంటే ఎక్కుతారు. అది ఆకు ఎంత ఉంటుంది.
దాని కింద ఉండే గోడ మీద ఉండే పైన ఉండే పట్టుకుంటే మొదలు ఉండే అక్కడ మరి అది చెప్పి ఏమని చెప్తారు ఆయనతో చెప్పని చెప్తారు అలా అందరూ నువ్వు ఎక్కడన్నా మెరుపు లేకుండా నువ్వు ఏ విధంగానైనా అశ్రద్ధగా ఉన్నావా ఆ ముళ్ళని నీకు చెప్పండి జాగ్రత్త నడకపోతే సరిగ్గా నడపడు నిలబడితేనే ఆ విధంగా జయించగలిగితేనే అదంతా మారితేనే మళ్ళీ మనం మనకెళ్ళగలుగుతాం దేవుడు మాట్లాడించిన తర్వాత ప్రార్థన చేసుకున్నాం సార్ పరిశుద్ధుల వ్యవసాయ మీ ప్రాణాలను ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ మానవుని భూమి మీద మా కోసం చెబుతూ మా కోసం రక్తం సింగించి అనేక ప్రాంతాల్లో తిరిగి అనేక నా తండ్రి నాయన ప్రయాణాలు చేసి అనేక రకాలుగా ఆయన భూమి మీదకి వచ్చిన మానవుల్లో తిరిగి మానవులు మారవటానికి ఆ హృదయాన్ని మారవటానికి ఎంతో పోరాడేటట్లుగా ఆయన నేను పరిశుద్ధుడిగా ఉన్నాను మీరు కూడా పరిశుద్ధులు కండి అది మీరు అర్థం చేసుకోండి దైవత్వం కలిగి ఉంటేనే ఆ కనిపెట్టగలిగితేనే అది పరిశుద్ధంగా మనం మారగలుగుతాం అనేది ఆయన చెప్పగలిగారు ఆ శక్తిదానికి మనం లోపడాలి వినాలి వినయం కలిగి విజయం కలిగి ప్రార్థించగలుగుతాం ఎంతో మంది భక్తులు మనం నేర్పించేవాళ్ళు ఆ బట్టి మనం నడిస్తేనే దైవ చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ దేవుడిగా ఆదరణ కరెక్ట్గా మాకు మీరే ముందుగా తోడుగా వెనక పక్కగా మీరు నడిపించమని నాయన సంఘం సరిహద్దులు విచారపరచమని ఈ సంఘ కాపురిని నాయన పాత్రంగా ఇక్కడ మీరు దీవించి ఆరోగ్యవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా పరిస్థితులుగా మీ రాజ్యానికి వారసులుగా చేయడానికి నాయన నశించిపోతున్న ఆత్మ కోసం బాధ కలిగి వేడి ఆయన భజించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి పూర్వజులు ఎంతో ఆసక్తి కలిగి ఉండదు జూన్ మాసం ఆయన ప్రతి దినం దేవుడు పాపాలు పట్టుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి మీ బిడ్డల హృదయాలన్నీ కూడా మీరు చూశారు ప్రభా అయ్యా మీ వందనాలు మాలో ఉన్న తేడాలు కలిగింది మీ మాటల ద్వారా మేము మీ మాటలకు లోపలిగా మనసు మాకు ధరించండి మీకు నాయన మీ సన్నిధిలో మీ పాదాల దగ్గర ప్రార్థనగా కూడా మనసు కలిగి ఉన్నారు ఆయన మీరు ఇచ్చిన ఆత్మ మాలో ఆ ఆత్మను మీరు కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు ప్రభు ఆయన పరిశుద్ధ ఆత్మ దేవుడిగా ఆదరణ కష్టంగా మీరే ఉండి నడిపించమని ఆయన ఈ దారిదాసులను మీరు దీవించమని సద్దయ్య గారిని అమ్మగారిని కూడా దీవించి దీర్ఘాయుష్మంతులుగా మీరు దీవించమని ఆ పరిచయం ఇంకా ఉత్తీర్ణంగా దైవజనులు ఎంతమంది అయితే ఆ సంఘంలో ఆయన మరి అందరూ కలిగి ఉన్నారు ఆ సంఘాలన్నీ కూడా బాగుపడేటట్టుగా సహాయం కలుగుతుంది ఈ సంఘం అయినా ఎక్కడ మరి దాంతో కూడా మళ్ళీ నాయన ముందుకు వెళ్ళేటట్లుగా మీ సన్నిధికి వచ్చేటట్లుగా మీ సన్నిధిలో బలపడేటట్లుగా మీ మాటలకు లోపడేటట్లుగా దైవజనుల నుంచి మీరు మాట్లాడుతున్న ప్రతి ఒక్క హృదయాన్ని బలపరిచేటట్లుగా మీ సహాయం మీ పిల్లలకు దయచేస్తున్నాను మహిమ ఘనత ప్రభావం మీరు పొందుతున్నాయి ఏసు పరిశుద్ధమైన నామలో ప్రార్థన చేసి అది ప్రయత్నించమని తండ్రి ఆమేన్. ఆమేన్.